ఇప్పుడు గ్రూప్ థియరీలో ఎగ్జాంపుల్ చూద్దాం. షో దట్ ది సెట్ క్యూ ప్లస్ ఆఫ్ ఆల్ పాజిటివ్ రేషనల్ నెంబర్స్ ఫార్మ్ ఎన్ ఎబిలియన్ గ్రూప్ అండర్ ద కాంపోజిషన్ సర్కిల్ డిఫైన్డ్ బై ఏ సర్కిల్ బి ఈక్వల్ టు ఏబి బై 3. అంటే క్యూ ప్లస్ అంటే ధనకర్ణీయ సంఖ్యా సమితి సర్కిల్ అనే ఆపరేషన్తో ఎబిలియన్ గ్రూప్ అని చూపించాలి. ఇక్కడ సర్కిల్ అంటే డెఫినేషన్ ఎలా ఇచ్చారు? ఏ సర్కిల్ బి ఈక్వల్ టు ఏబి బై 3. ఎబిలియన్ గ్రూప్ అంటే మనం 5 ధర్మాలు చూపించాలి: క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్ అండ్ కాంపిటేటివ్. సొల్యూషన్ చూద్దాం. వాడు ఇచ్చిన డెఫినేషన్ ఏంటో ఒకసారి రాసుకోండి. ఏ సర్కిల్ బి ఈక్వల్ టు ఏబి బై 3. ఫస్ట్ క్లోజర్లో చూద్దాం. క్లోజర్లో ఏంటి మనకి? ఏ సర్కిల్ బి బిలాంగ్స్ టు జీ ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు జీ. అంటే ఏబీలు కనుక విడివిడిగా జీలో తీసుకుంటే ఏ సర్కిల్ బి కూడా అందులోకి పంపించాలి. సరే తీసుకుందాం. లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు క్యూ ప్లస్. రెండు ధనాత్మకమే కాబట్టి ఇంప్లైస్ ఏబి బిలాంగ్స్ టు క్యూ ప్లస్, ఇంప్లైస్ ఏబి బై 3 అది కూడా కనీస సంఖ్య కాబట్టి బిలాంగ్స్ టు క్యూ ప్లస్. కానీ ఏబి బై 3 అంటే ఎంత మనకి? ఏ సర్కిల్ బి అంటే ఏ సర్కిల్ బి బిలాంగ్స్ టు క్యూ ప్లస్ ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు క్యూ ప్లస్. మొదటిది నిజమైంది. నెక్స్ట్ అసోసియేటివ్కి వద్దాం. 3 మూలకాలు తీసుకోండి. లెట్ ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు క్యూ ప్లస్. ఎల్హెచ్ఎస్ కడదాం. ఏ సర్కిల్ బి సర్కిల్ సి ఈక్వల్ టు ఏ సర్కిల్ బి అంటే ఏం రాయొచ్చు మనం? ఏబి బై 3 పక్కన సర్కిల్ సి. మరలా ఇప్పుడు ఈ రెండింటికి సర్కిల్ అప్లై చేయండి. ఏబి బై 3 ఇంటూ సి హోల్ బై 3. ఈ ఏబీసీలు అన్నీ కూడా మామూలు మనం ఉపయోగించే అంకెలే కాబట్టి బ్రాకెట్లు ఏమి లేకుండా రాసేయచ్చు. ఈక్వల్ టు ఏబిసి బై 9. నెక్స్ట్ ఆర్హెచ్ఎస్ తీసుకోండి. ఏ సర్కిల్ బి సర్కిల్ సి ఈక్వల్ టు ముందు బి సర్కిల్ సి అప్లై చేయాలి. ఏ సర్కిల్ బీసీ బై 3. మరలా ఈ రెండింటికి సర్కిల్ అప్లై చేయండి. ఏ ఇంటూ బీసీ బై 3 హోల్ బై 3 ఈక్వల్ టు ఎంత అవుతుంది? మామూలు అంకెలే కూడా బ్రాకెట్లన్నీ తీసేయండి. ఏబిసి బై 9. చూడండి, ఎల్హెచ్ఎస్ ఏబిసి బై 9, ఆర్హెచ్ఎస్ ఏబిసి బై 9. దేర్ ఫార్ ఏ సర్కిల్ బి సర్కిల్ సి ఈక్వల్ టు ఏ సర్కిల్ బి సర్కిల్ సి ఫర్ ఆల్ ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు క్యూ ప్లస్. అంటే అసోసియేటివ్లా కూడా నిజమైంది. నెక్స్ట్ ఐడెంటిటీ చూద్దాం. ఐడెంటిటీ అంటే ఒక ఎలిమెంట్ మనం పట్టుకోవాలి, ఈ అనే ఎలిమెంట్ని. అది ఎలా ఉండాలి? ఏ సర్కిల్ ఈ ఈక్వల్ టు ఈ సర్కిల్ ఏ ఈక్వల్ టు ఏ అయ్యేటట్టుగా ఉండాలి. అదేంటో మనకు తెలియదు కాబట్టి ఈ అనుకుని బయలుదేరదాం. ఒక ఏ తీసుకోండి. లెట్ ఏ బిలాంగ్స్ టు క్యూ ప్లస్ అండ్ ఈ ఈజ్ సచ్ దట్ ఏ సర్కిల్ ఈ ఈక్వల్ టు ఏ అనుకోండి. డెఫినేషన్ ప్రకారంగా ఏం రాయొచ్చు? ఏఈ బై 3 ఈక్వల్ టు ఏ. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏఈ ఈక్వల్ టు 3a. ఈ ఈక్వల్ ఎంత అవుతుంది? 3. 3 అనేది క్యూ ప్లస్లో ఉంటుందా లేదా? ఉంటుంది, ధనాకర్ణీయ సంఖ్య. నౌ ఈ ఈక్వల్ టు 3 బిలాంగ్స్ టు క్యూ ప్లస్. ఏ సర్కిల్ ఈ కట్టండి అండి. ఏ సర్కిల్ ఈ ఈక్వల్ టు ఏ సర్కిల్ 3, ఈ అంటే 3 కాబట్టి ఈక్వల్ టు ఏ ఇంటూ 3 బై 3. 3 క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుంది? ఏ. అలాగే ఈ సర్కిల్ ఏ కట్టండి. ఈ సర్కిల్ ఏ ఈక్వల్ టు 3 సర్కిల్ ఏ ఈక్వల్ టు 3 ఇంటూ ఏ బై 3. 3 క్యాన్సిల్ అయిపోతే ఈక్వల్ టు ఏ. అంటే ఏ సర్కిల్ ఈ ఏ వచ్చింది, ఈ సర్కిల్ ఏ వచ్చింది. దేర్ ఫార్ ఈ ఈక్వల్ టు 3 ఈజ్ ద ఐడెంటిటీ ఇన్ క్యూ ప్లస్. నెక్స్ట్ ఇన్వర్స్. అంటే ఏదైనా ఒక ఏ తీసుకుంటే మనం బీని పట్టుకోవాలి. ఎలాగ? ఏ సర్కిల్ బి ఈక్వల్ టు బి సర్కిల్ ఏ ఈక్వల్ టు ఈ రావాలి. సరే, ఒక ఏ తీసుకుందాం. లెట్ ఏ బిలాంగ్స్ టు క్యూ ప్లస్ అండ్ బి ఈజ్ సచ్ దట్ ఏ సర్కిల్ బి ఈక్వల్ టు ఈ అని అనుకోండి. బి ఏంటో చూద్దాం. డెఫినేషన్ ప్రకారంగా ఏం రావాలి? ఇంప్లైస్ ఏబి బై 3 ఈక్వల్ టు 3. ఇంప్లైస్ బి ఈక్వల్ ఎంత అవుతుంది? 9 బై ఏ. అది ఒక భిన్నమే ధనాత్మకం కాబట్టి బిలాంగ్స్ టు క్యూ ప్లస్. బి ఈక్వల్ టు 9 బై ఏ అనేది క్యూ ప్లస్లో ఉంటుంది. ఇప్పుడు ఏ సర్కిల్ బి ఎంత అవుతుందో చూద్దాం. ఏ సర్కిల్ బి ఈక్వల్ టు మన డెఫినేషన్ ప్రకారంగా ఏబి బై 3. కానీ బి అంటే ఎంత మనకి? ఏ ఇంటూ 9 బై ఏ బై 3 ఈక్వల్ టు ఏ క్యాన్సిల్ అయిపోతే 9 బై 3 అంటే 3. కానీ 3 అంటే దేనికి సమానం? ఈకి సమానం, ఈక్వల్ టు ఈ. అదే రకంగా బి సర్కిల్ ఏ కూడా ఈ వస్తుంది. అంటే ఏ ఇన్వర్స్ ప్లేస్లో ఏమొచ్చింది? బి ఈక్వల్ టు 9 బై ఏ. అంటే ప్రతి ఏకి కూడా ఇన్వర్స్ ఉంది, దాని వాల్యూ కూడా ఎంత? 9 బై ఏ. అంటే గ్రూప్కి సంబంధించి 4 ధర్మాలు పూర్తయ్యాయి. కానీ వీడు ఎబిలియన్ గ్రూప్ అన్నాడు.
అంటే ఐదో ధర్మం కూడా చూడాలి కాంపిటేటివ్లా. నెక్స్ట్ కాంపిటేటివిటీ. లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు క్యూ ప్లస్. ఏ సర్కిల్ బి కట్టండి. ఏ సర్కిల్ బి అంటే ఏం రాయొచ్చు, AB/3. ఈ ఏబీలు రెండు కూడా మనం డైలీ ఉపయోగించే నెంబర్సే కాబట్టి మీరు A ఇంటూ బి కట్టినా B ఇంటూ ఏ కట్టినా అదే వాల్యూ వస్తుంది. కాబట్టి ఈక్వల్ ఏం రాసుకోవచ్చు మనం, BA/3. కానీ BA/3 అంటే మన సర్కిల్ ప్రకారంగా ఏం రాయొచ్చు, B సర్కిల్ ఏ. అంటే ఏమొచ్చింది మనకి, ఏ సర్కిల్ B ఈక్వల్ టు B సర్కిల్ ఏ. అంటే సర్కిల్ అనేది క్లోజర్ సాటిస్ఫై చేసింది, అసోసియేటివ్ సాటిస్ఫై చేసింది, E=3 అనే ఐడెంటిటీ దొరికింది. ప్రతి ఏకి కూడా ఇన్వర్స్, అది కూడా ఎంత వచ్చింది, 9/A అని వచ్చింది. నెక్స్ట్ లాస్ట్ కాంపిటేటివ్లో ఏ సర్కిల్ B ఈక్వల్ టు B సర్కిల్ ఏ అని వచ్చింది. కాబట్టి దేర్ ఫోర్ క్యూ ప్లస్ కామా సర్కిల్ ఈజ్ యాన్ ఎబిలియన్ గ్రూప్. ఇదే రకంగా మీకు పీడిఎఫ్లో ఇంకొక 2 ఎగ్జాంపుల్స్ కూడా పంపించాను. అవి మీరు అబ్జర్వ్ చేయండి. వాటిలో ఏమన్నా డౌట్స్ వస్తే నాకు కాల్ చేయండి.